నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. కెనడా మరియు ఆస్ట్రేలియా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి, ఆస్ట్రేలియా మరియు కెనడాలో ఎలా స్థిరపడాలి, వీసా యొక్క ప్రయోజనాలేంటి, పిఆర్ వీసా కోసం అర్హతలు ఏంటి, ఐఎల్స్ లో మంచి స్కోర్ ఎలా సాధించాలి, పిఆర్ వీసా తర్వాత ఐటీ నాన్ ఐటీ ఉద్యోగ అవకాశాలివి. ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే జహంగీర్ గారు. జహంగీర్ గారు, చెప్పండి, మీరు ఏ దేశాల కోసం ఇమిగ్రేషన్ అందిస్తారు? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీస్ వచ్చేసి మనకి ఎవరైతే అబ్రాడ్లో అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి కెనడా పిఆర్కి అప్లై చేయొచ్చండి. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, జర్మనీ జాబ్ సీకర్ వీసా, అండ్ దాంతోపాటు యూకే స్కిల్ వర్క్ వీసా అండి. అండ్ అలాగే వచ్చేసి వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెంట్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ విజిట్ వీసా అండ్ టూరిస్ట్ వీసాకి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో అక్కడ వాళ్ళు కూడా విజిట్ వీసా అండ్ టూరిస్ట్ వీసాకి ఏ కంట్రీ అయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఎక్సెల్లా నుంచి వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, పీటీ ట్రైనింగ్ కానివ్వండి, ఇవి కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే ఏంటండి? అలాగే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ఈవెంట్ అండి. అంటే ప్రతి ఒక్క స్టేట్లో కానివ్వండి, సిటీస్లో కానివ్వండి ఈవెంట్స్ అనేది పెడుతుంటాం అన్నమాట. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు వాళ్ళ యూనివర్సిటీస్ నుంచి. ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళ ప్రొఫైల్ అనేది ఏ యూనివర్సిటీకి అయితే బెస్ట్, ఎక్కడ వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఫ్యూచర్లో కానివ్వండి, వన్స్ వాళ్ళు స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్కడ జాబ్స్ వస్తాయి, ఎక్కడ పిఆర్ వీసా అనేది వస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ కావాలి, వాళ్ళ స్కాలర్షిప్స్ అనేది ఎక్కడ వస్తున్నాయి, ఎంత టైం పడుతుంది మనకి ఆ స్టూడెంట్ వీసా రావడానికి, స్టడీ వీసా పర్పస్ అనేది ఈ ఈవెంట్స్ అనేది యూజ్ వస్తుంది అనమాట. అంటే పేరెంట్స్ తోటి వచ్చి వాళ్ళ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అంటే స్టూడెంట్స్కి కూడా డౌట్స్ ఉంటాయి, దాంతోపాటు పేరెంట్స్ కూడా ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అక్కడ వెళ్ళి సెటిల్ కావాలి అంటే ఏ విధంగా వెళ్ళొచ్చు, ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఒకవేళ బ్యాచిలర్స్ చేయాలి అనుకున్నా, మాస్టర్స్ చేయాలి అనుకున్నా వాళ్ళు అనేది అక్కడ వెళ్ళి ఆ ఈవెంట్కి వచ్చేసి తెలుసుకోవచ్చు. రిప్రజెంటేటివ్స్ ఉంటారు కాబట్టి ఎక్స్పర్ట్స్ ఉంటారు, స్టూడెంట్ వీసా కౌన్సిలర్స్ ఉంటారు అక్కడ. డిఫరెంట్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం స్టూడెంట్ వీసానే చేస్తాము. ఆ ఈవెంట్లో ఆల్మోస్ట్ అందరూ ఉంటారనమాట. వాళ్ళ యూస్ఫుల్ ఏంటి అంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ ఇంకా యూస్ఫుల్ అని ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అక్కడనే వీలైతే స్పాట్ ఆఫర్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి వాళ్ళకి. రైట్ జహంగీర్ గారు, అలాగే స్పాట్ అసెస్మెంట్ డే వివరాల గురించి చెప్తారా? అలాగే ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఎలా ఉపయోగపడుతుంది? స్పాట్ అసెస్మెంట్ డే అంటే ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం అండి ఈవెంట్స్. ఇది కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు వైజాగ్లో జరిగింది, మనకి డిఫరెంట్ సిటీస్లో బెంగళూరులో కానివ్వండి, అండ్ దాంతోపాటు హైదరాబాద్ సిటీలో కానివ్వండి చాలా స్పాట్ అసెస్మెంట్ డేస్ అనేది పెడుతుంటారు అనమాట. ఈ స్పాట్ అసెస్మెంట్ డేకి వచ్చేసి వాళ్ళ ప్రొఫైల్ అంటే ఎక్కడ వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఎక్కడ వాళ్ళకి పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంది, అండ్ దాంతోపాటు వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ వస్తాయి అక్కడ ప్రజెంట్ వాళ్ళకి, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, ఏ కంట్రీకి ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉండాలి, వాళ్ళ ప్రొఫైల్ ఏ కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుంది, దాని బదులు జాబ్ ఆక్యుపేషన్, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే వాళ్ళు కెనడాకా లేదంటే జర్మనీకా లేదంటే యూకేకా ఏ కంట్రీకి అయితే వాళ్ళ ప్రొఫైల్ 100%గా మ్యాచ్ అయ్యి అక్కడ వాళ్ళకి వీసా ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఆ ఈవెంట్లో స్పాట్ వచ్చేసి వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ ప్రొఫైల్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి, ఓకే, దాన్ని బట్టి ఎన్ని డేస్ ప్రాసెస్ అవుతుంది అది అని క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్పాట్లో వాళ్ళు ఎవాల్యుయేషన్ స్పాట్ అసెస్మెంట్ చేసి దాని తర్వాత వాళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అనేది చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఇది మీరు స్టూడెంట్ వీసా కూడా చేస్తారా? ఈ వీసా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? స్టూడెంట్ వీసాస్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తాము, ఓకే. అండ్ కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా, యూకే, ఫ్రాన్స్, ప్రతి ఒక్క కంట్రీకి మనం స్టూడెంట్ వీసాని చేస్తాం. బట్ క్లయింట్ అండ్ స్టూడెంట్ ప్రొఫైల్ ఎవరైతే రీసెంట్గా పాస్ అవుట్ అయి ఉంటారో, లేదు అంటే ఒక 1 year 2 years అయిపోయి ఉంటారో వాళ్ళు అనేది స్టూడెంట్ వీసాస్ పైన వెళ్ళొచ్చండి. అంటే వాళ్ళు ఏ కంట్రీకి అయితే బెస్ట్, ఓకే, అండ్ దాంతోపాటు వాళ్ళ కోర్స్ కానివ్వండి, వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానీ యూనివర్సిటీకి ఎంత ఉండాలి షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేసేసి యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. దాని ప్రకారంగా వాళ్ళకి ప్రాసెస్ చేస్తారు. అంటే వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఏ యూనివర్సిటీకి ఎంత ఉండాలి, బ్యాక్లాగ్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి, ఎక్కడ మాస్టర్స్కి వెళ్తే బెటర్ వాళ్ళ ప్రొఫైల్ ప్రకారంగా, ఎక్కడికి బ్యాచిలర్స్కి వెళ్తే బెటర్ అని స్టూడెంట్ వీసా డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. త్రూ అవుట్ ఆ స్టూడెంట్ వీసా వాళ్ళు వచ్చేసి ఏ ఇంటేక్ అయితే బెస్ట్, వాళ్ళకి ఎక్కడ వెళ్తే బెస్ట్ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి కూడా డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాతనే స్టూడెంట్ వీసా ప్రాసెస్ చేస్తాము ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి అండి. ఈ జర్మనీ జాబ్ సీకర్ వీసా ప్రాసెస్ గురించి చెప్తారా? అంటే ప్రాసెస్ టైమ్, రిక్వైర్మెంట్స్, అలాగే ఎలిజిబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా?
జర్మనీ ప్రాసెస్ టైం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మనీ అనేది వితౌట్ ఐఎల్స్ వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ అనేది అప్లై చేయవచ్చు అండి. ఓకే, దీనికి అనేది ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సిక్స్ పాయింట్స్కి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. మన ఏజ్ కానివ్వండి, క్వాలిఫికేషన్, మన వర్క్ ఎక్స్పీరియన్స్, మన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతున్నాయి లేదా చెక్ చేసుకోవాలి. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అనేది జర్మనీ ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది ఎక్స్ఎల్ఆర్ నుంచి, వాళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తారనమాట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా. 24 to 48 అవర్స్లో మనకు ఆ రిపోర్ట్ అనేది వస్తుంది. ఈ రిపోర్ట్లో వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అంటే ఇక్కడ అంటే వాళ్ళు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళకి 6 పాయింట్స్ వస్తున్నాయా లేవా అనేది తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ఈ జర్మనీకి అనేది ఇది వచ్చేసి మనకి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేదంటే ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఓకే, లేదంటే టెక్నాలజీ కానివ్వండి, అకౌంట్స్లో కానివ్వండి, వీళ్ళందరూ అప్లై చేస్తే చాలా బాగుంటుందండి. దీనికి ఈజీగా వీసా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి 1 year వీసా వస్తుంది. ఈ 1 yearలో మనం వెళ్ళి అక్కడ జాబ్ తెచ్చుకుంటే ఇంకొక 1 year అనేది ఎక్స్టెండ్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళు వర్క్ పర్మిట్, బ్లూ కార్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనం 4 months టైం పడుతుంది. ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఓకే. అండ్ చాలామంది ఐఎల్స్ అది హార్డ్ అనుకుంటారు, రాదనుకుంటారు. దీనికి వితౌట్ ఐఎల్స్ వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ ఈజీగా దీనికి అప్లై చేసుకొని వెళ్ళొచ్చు అండి. బట్ ఏంటి అంటే దీని దగ్గర రిక్వైర్మెంట్ ఎడ్యుకేషన్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అండ్ దాని తగ్గట్టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆ 6 points అనేది వీళ్ళు మీట్ అవుతున్నారా లేదని చెక్ చేసుకొని మనం ఈ జర్మనీ ప్రాసెస్ అని చేసుకోవచ్చు. ఎవరైతే వితౌట్ ఐఎల్స్ అండ్ వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసి మనం ఈ జర్మనీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. అలాగే కెనడా పిఆర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కెనడా పిఆర్ ప్రాసెస్ వచ్చేసి మనకి 8 months ప్రాసెస్ అండి. ఈ 8 months టైం ఎందుకు పడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలండి ఇక్కడ. దాంతోపాటు ఈసీ అంటే ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అనేది కూడా జరుగుతుంది, ఓకే. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకి మన రిక్వైర్మెంట్, ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఎంత, దాని ప్రకారంగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత మీ ప్రొఫైల్ అనేది పోల్లో వెళ్తుంది. పోల్లో వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎఫ్ఎస్డబ్ల్యూ, పిఎన్పి అండ్ ఏపీపీ అనే ఆప్షన్స్ ఉంటాయి ఇలా. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వన్స్ ఐటీఐ తర్వాత మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్స్ అని ఉంటుందన్నమాట. ఈ టోటల్ ప్రాసెస్ అనేది 8 months. అంటే చాలామందికి ఇక్కడ డౌట్ వచ్చేది ఏంటి అంటే ఇంత లెందీ ప్రాసెసా అని ఆలోచిస్తారు చాలామంది. ఈ లెందీ ప్రాసెస్ ఎందుకు అంటే ఈ మధ్య మీరు చాలా వినే ఉంటారు, అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత బయటి కంట్రీస్కి డాక్యుమెంటేషన్ ప్రకారంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ మధ్య. అలా జరగకూడదని ఈ 8 months టైం అనేది పడుతుందండి. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఫ్యూచర్లో అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదని డాక్యుమెంటేషన్ ప్రాపర్గా జరిగితే 100% వీసా వచ్చే ఛాన్సెస్ మీకు ఉంటుందండి. అంటే మీ ఐఎల్స్ రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేస్తే. అండ్ దీంతోపాటు వచ్చేసి వాళ్ళ ఎలిజిబిలిటీ కానీ ఆ పాయింట్స్ క్రైటీరియా మీట్ అవుతున్నారా లేదా పర్టికులర్ వాళ్ళకి అనేది ఒక కేస్ ఆఫీసర్ ప్రొవైడ్ చేస్తారండి. త్రూఅవుట్ వీసా వచ్చే వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి గైడ్ చేయడం. వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ టైంకి మీరు సెండ్ చేస్తే ఈజీగా మనకి కెనడా పిఆర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వెల్కమ్ బ్యాక్. జహంగీర్ గారు, పిఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పిఆర్ వీసా అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఓకే. పిఆర్కి ఎక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు అండి. ఈవెన్ ఇండియా నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎవరైనా మీరు ఫారెన్ అబ్రాడ్లో ఉన్నారు, ఎవరైనా యూకే నుంచి కెనడాకి వెళ్ళాలి అనుకున్నా, లేదంటే ఆస్ట్రేలియా నుంచి కెనడా వెళ్ళాలి అనుకున్నా వాళ్ళు కూడా అక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే మనం కెనడా పిఆర్కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసి మనకి 67 అండి. ఈ 67 పాయింట్స్ అనేవి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ పైన క్యాల్కులేట్ చేస్తారనమాట. ఏజ్ వచ్చేసి మనకి 45 వరకు ఉండాలి, ఓకే. అండ్ 47 కూడా అప్లై చేయొచ్చు. బట్ ఏంటి అంటే ఇక్కడ 35 తర్వాత పాయింట్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతాయి, ఓకే. ఎవరైతే 35 లోపల ఉన్నారో వాళ్ళకి ఫుల్ పాయింట్స్ అనేది వస్తాయి. ఈవెన్ స్పౌస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ ఇవన్నీ పాయింట్స్ ఒకవేళ రాకపోతే స్పౌస్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. స్పౌస్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది తక్కువ ఉంటే కూడా వాళ్ళని కూడా ప్రైమరీ అప్లికెంట్ కింద పెట్టేసి మనం పిఆర్ వీసా చేయొచ్చు అండి. దాంతోపాటు ఎడ్యుకేషన్ ఎనీ డిగ్రీ అండి. అంటే చాలామందికి డిప్లొమా ఉంటుంది. డిప్లొమా అనేది 3 years ఉండాలి. +2 తర్వాత 3 years డిప్లొమా ఉంటే ఈజీగా వాళ్ళు పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ. దాంతోపాటు మాస్టర్స్ ఉన్నా కానివ్వండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఒక 1 year ఉంటే వాళ్ళు కూడా ఈజీగా కెనడా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి గ్రాడ్యుయేషన్ ఉంటే మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది సరిపోతుందండి. ఇంకోటి ఐఎల్స్ అనేది జనరల్ ఉండాలి ఇక్కడ, ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ఒకవేళ పీటీ కోర్ రాయొచ్చు. రెండిట్లో ఏదో ఒక ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనం తీసుకోవచ్చు అండి, ఓకే. అండ్ దాంతోపాటు వచ్చేసి ఇక్కడ ఈ 67 పాయింట్స్ వస్తున్నాయి లేవని ఒకసారి ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ 67 పాయింట్స్ అనేది ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మీ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి,
వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, దాంతోపాటు మీకు ఐఎల్స్లో ఎంత రావాలి అంటే మన ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేసి మనకు ఐఎల్స్ స్కోర్ కూడా ఇస్తారనమాట, ఎంత రావాలి అనేది. దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఎవాల్యుయేషన్లో మీరు కనీసం 1 year అయినా కానీ ఒక కంపెనీలో వర్క్ చేసి ఉండాలి మనం దీనికి అప్లై చేయాలి అంటే. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉందా లేదా, గ్రాడ్యుయేషన్ తర్వాతనే ఎక్స్పీరియన్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుందండి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంది, అండ్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎన్ని ఇయర్స్ ఉంది, ఎన్ని కంపెనీస్లో వర్క్ చేశారు, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి, దాన్ని బట్టి మన జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, అండ్ మీ దాన్ని బట్టి మనకు ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఎంత రావాలి. ఓకే, అండ్ మనం దాంతోపాటు సిఆర్ఎస్ స్కోర్ ఎంత వస్తుంది, మనం కెనడా పిఆర్కి ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నాము అనేది మనకి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది. వన్స్ ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత క్లయింట్ కూడా సేమ్ రిపోర్ట్ మనం పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఈ విధంగా మీ ప్రొఫైల్ ఉంది, ఈ కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డౌట్స్ అన్ని క్లారిఫై చేసి దాని తర్వాత ఈ వీసా ప్రాసెస్ అనేది చేస్తామండి కెనడా పిఆర్కి. ఎందుకంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీ, వితౌట్ ఎలిజిబిలిటీ మనం ఈ ప్రాసెస్ చేయలేము. ఎందుకు అంటే ఇది ఎండ్ ఆఫ్ ది డే ఇది క్లయింట్స్ కెరీర్కి సంబంధించిన కాబట్టి మనం డైరెక్ట్గా ప్రాసెస్ చేయలేము. ఎందుకంటే క్లయింట్ కూడా టోటల్గా తెలియాలి వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడ స్టాండ్ చేస్తుంది, వాళ్ళకి వీసా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది, వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ కావాలి రీచ్ కావడానికి, ఇన్పుట్స్ ఏం యాడ్ చేస్తే ఇంకా బెటర్ అవుతుంది వాళ్ళ ప్రొఫైల్ అనేది తెలుసుకోవచ్చు. వాట్ ఈస్ ఈసీఏ ప్రాసెస్ అండి? ఈసీఏ ప్రాసెస్ ఏం లేదండి. ఫస్ట్ వచ్చేసి మనం పిఆర్ వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎలిజిబిలిటీ అవుతుంది. దాని కేస్ ఆఫీసర్ అసైన్ అయిన తర్వాత మీకు ద ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈసీఏ అనేది ఉంటుందండి. ఈసీఏ అంటే ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై, హైయర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో యూనివర్సిటీ ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి ఇవన్నీ వెరిఫై అవుతాయండి. అంటే కొంతమంది ఫేక్గా పెడతారు కాబట్టి ఆ జెన్యూన్ ఉన్నాయా లేవా అంటే ఆ వెస్ ప్రాసెస్ ద్వారా ఆ వెస్ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటాము. ఈ రిపోర్ట్ అనేది మనకి వితిన్ 30 to 45 డేస్లో వస్తుందండి. ఈవెన్ 1 weekలో కూడా రావచ్చు. అండ్ దాన్ని బట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదు. ఇది ఈసీ అంటే జస్ట్ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అని వెరిఫై అవుతాయి త్రూ కెనడియన్ గవర్నమెంట్. కెనడా బెనిఫిట్స్ ఏంటండి, అలాగే ఫ్యామిలీతో సెటిల్ కావచ్చా? కెనడా పిఆర్ బెనిఫిట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వీసా అనేది మనకి 5 years వస్తుంది. 5 yearsలో మీరు ఒక 3 years అక్కడ కంటిన్యూగా ఉంటే సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఈవెన్ సిటిజన్షిప్ వచ్చింది అంటే మీరు యూఎస్కి కూడా వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దాంతోపాటు వచ్చేసి ఫ్యామిలీతో పాటు ఇమీడియట్గా ట్రావెల్ చేయవచ్చు అండి. ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, ఇంకా కిడ్స్. ఫ్యామిలీకి కూడా ఈక్వల్గా బెనిఫిట్స్ ఉంటుంది, స్పౌస్ కూడా ఈక్వల్గా వర్క్ చేసుకోవచ్చు. మెడికల్ బెనిఫిట్స్ ఫ్యామిలీ మొత్తానికి ఉంటాయి. పిల్లలకి +2 వర్క్ అనేది ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మెడికల్ బెనిఫిట్స్ కూడా అందరికీ ఉంటాయండి. అండ్ ఇది మల్టిపుల్ అండ్ ఎంట్రీస్ ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. బట్ సిటిజన్షిప్ కావాలి అంటే ఒక 3 years మనం అక్కడ కంటిన్యూగా ఉండాలి అండి. అండ్ ఇంకో బెనిఫిట్స్ వచ్చేసి ఇక్కడ జాబ్స్ కూడా చాలా జాబ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈవెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఐటీ పీపుల్ కానివ్వండి, అంటే చాలామందికి డౌట్ ఉంటుంది ఓన్లీ 80% పిఆర్కి అప్లై చేయాలి, అట్లా ఏం లేదు. ఐటీ వాళ్ళు అప్లై చేయొచ్చు, నాన్ ఐటీ పర్సన్స్ కూడా అప్లై చేయొచ్చు అండి. దాంట్లో బ్యాంకింగ్ సెక్టర్స్ కానివ్వండి, టీచింగ్ ఫీల్డ్స్ కానివ్వండి, అండ్ ఫార్మసీ సైడ్ కానివ్వండి, హెల్త్ కేర్ సైడ్ కానివ్వండి, అండ్ చాలా ఉంటాయి. ఇట్లా టీచింగ్ ప్రొఫైల్స్ అది ఈ మధ్య చాలా డిమాండింగ్ ఉంది కెనడాకి, చాలామంది అప్లై చేస్తున్నారు. నర్సెస్ కానివ్వండి, ఓకే, ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్నారు అనమాట. ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ అప్లై చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఒకవేళ ఈ పాయింట్స్ పెంచుకోవాలంటే స్పౌస్ వేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. అండ్ వాళ్ళ ఐఎస్ ద్వారా కూడా పాయింట్స్ తెచ్చుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు రాస్తే కూడా పాయింట్స్ అనేది పెరుగుతాయి. అండ్ దాంతోపాటు ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ, రిలేటివ్స్ ఇన్ కెనడా కానివ్వండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పాయింట్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఎఫ్ఎస్డబ్ల్యూ, పిఎన్పి, ఏఈపిపి ప్రోగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎఫ్ఎస్డబ్ల్యూ, పిఎన్పి అండ్ ఏఈపిపి అంటే ఏం లేదండి. ఫస్ట్ మనకు ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత వెస్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఐఎల్స్ ట్రైనింగ్ అవుతుంది. ఆ ట్రైనింగ్ తర్వాత మనకి వన్స్ మన ఐఎల్స్ స్కోర్ మనం రిక్వైర్మెంట్ ఎంతైతే ఉందో అది తెచ్చుకున్న తర్వాత ఫుల్ఫిల్ చేస్తే మన ప్రొఫైల్ పూల్లో ఎంటర్ అవుతుందండి. ఓకే, దాన్ని ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటాము. అక్కడ వచ్చేసి మనకి ఎఫ్ఎస్డబ్ల్యూ కానివ్వండి, పిఎన్పి కానివ్వండి, ఏఈపిపి 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి. ఈ ఎఫ్ఎస్డబ్ల్యూ వచ్చేసి మనకి ఫెడరల్ స్కిల్ వర్కర్ అండి. ఫెడరల్ స్కిల్ వర్కర్ అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే సెంట్రల్, మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఏంటి అంటే ఇక్కడ మన సిఆర్ఎస్ స్కోర్, మన ఐఎల్స్ స్కోర్ ఎంతవరకు అక్కడ మ్యాచ్ అవుతుంది, దాని ఎంతవరకు మనం అప్లికేషన్ వేసుకోవచ్చు అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. అండ్ ద సెకండ్ ఆప్షన్, ఒకవేళ మీకు ఐఎల్స్ తక్కువ వచ్చినా కానివ్వండి, లేదు more than 6 పైన వచ్చింది అనుకోండి, జస్ట్ వీ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్ పిఎన్పి, ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్టేట్ స్పాన్సర్ వీసా అని, ఏదైతే స్టేట్ నుండి మనకు వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి ఏదైతే స్టేట్కి మన ఐఎల్స్, మన జాబ్ ఆక్యుపేషన్ అండ్ మన సిఆర్ఎస్ స్కోర్ మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకోవాలి.
అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏఈపిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుంది 4 స్టేట్స్ ఉంటాయి. ఈ 4 స్టేట్ల గురించి కూడా మనకు ఏమైనా ఆఫర్ లెటర్ వస్తే ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. సైమల్టేనియస్గా ఎక్స్ఎల్ఆర్ సైడ్ నుంచి కేసు ఆఫీసర్ వచ్చేసి 3 ప్రోగ్రామ్స్ చూస్తాడండి. దాన్ని బట్టి మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తాం. జహంగీర్ గారు, జాబ్ అసిస్టెన్స్ అంటే ఏంటండి? యా, ఇప్పుడు వీసా సక్సెస్ఫుల్లీగా వస్తుంది, వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ అనేది వాళ్ళు ఫుల్ఫిల్గా మీట్ అవుతారు. ఓకే, మొత్తం డాక్యుమెంటేషన్ అనేది సేఫ్గా వెళ్తుంది. తర్వాత వీసా వస్తుంది. వీసా గ్రాండ్ అయిన తర్వాత వాళ్ళ మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ కూడా వాళ్ళు క్లారిఫై చేసేస్తారు. దాని తర్వాత వీసా వచ్చిన తర్వాత మెయిన్ సోర్స్ జాబ్ అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. జాబ్ ఎలా వస్తుంది, ఏంటి, అక్కడ వెళ్ళి వెతుక్కోవాలా లేదంటే ఇక్కడ నుంచి జాబ్ వస్తుందా అనేది. వన్స్ వీసా వచ్చిన తర్వాత మనం జాబ్ అసిస్టెన్స్ అనేది క్లయింట్స్కి ప్రొవైడ్ చేస్తామని. ఒకవేళ వాళ్ళ ఇష్టం అది, ఆ సర్వీస్ తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఉండే జాబ్ చూసుకొని వెళ్ళాలని ఉంటుంది, లేదంటే అక్కడ ఏమైనా రిఫరెన్స్ వచ్చినా అని ప్రొవైడ్ చేస్తాం. ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీస్ అనేది ఉంటాయి వాళ్ళకి. ఓకే, వాళ్ళకి జాబ్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎక్సెల్ అనేది 1 or 2 years నుంచి ఉన్న కంపెనీ ఏం కాదు, ఇది ఆల్మోస్ట్ 17 years నుంచి ఉన్న కంపెనీ. దీన్ని బట్టి ఏమవుతుంది అంటే మనకు ఆల్రెడీ స్టూడెంట్ వీసా పైన వెళ్ళిన చాలామంది ఉంటారు, అండ్ పిఆర్ వీసాస్ పైన వెళ్ళే చాలామంది ఉంటారు. వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కానివ్వండి. అండ్ ఎక్సెల్ అనేది ఇంకోటి ఏంటి అంటే కెనడా ఇంకా యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి దాని ద్వారా కూడా మనకి రిఫరెన్సెస్ వస్తాయన్నమాట. ఓకే, అక్కడ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేస్తాం క్లయింట్స్కి. అండ్ ఈ టోటల్ ఐటీ, నాన్ ఐటీ కంపెనీస్, మాకు తెలిసిన కంపెనీస్ కానివ్వండి. అండ్ ఇది యూఎస్ఏ ప్లస్ కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి చాలా రిఫరెన్సెస్ వస్తాయి, వాళ్ళకి జాబ్ కూడా అక్కడ హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తాం. పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, పోస్ట్ ల్యాండింగ్ సర్వీస్ ఏం లేదండి. ఎవరైతే స్టూడెంట్ వీసాస్ పైన కానివ్వండి, ఇమిగ్రేషన్ వీసాస్ పైన కానివ్వండి, ఫస్ట్ టైం వెళ్తారు కదా, ఆల్రెడీ వెళ్ళిన క్లయింట్స్ ఉంటారు, లేదంటే వాళ్ళతో పాటు వెళ్ళే క్లయింట్స్ ఉంటారు. ఓకే, వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేస్తాము. లేదంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఏంటి, ప్రాపర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దాన్ని మనం పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటాము. అది క్లయింట్కి ప్రొవైడ్ చేస్తాం వన్స్ వీసా వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్లీగా. ఐఎల్స్ అండ్ పీటీ ట్రైనింగ్ అవైలబిలిటీ గురించి చెప్తారా? యా, ఐఎల్స్ అండ్ ఇంకా పీటీ ట్రైనింగ్ ఉంటుందండి. ఇప్పుడు మనం కెనడాకి రాసుకోవాలి అంటే ఐఎల్స్ వచ్చేసి జనరల్ ఉండాలి. ఒకవేళ ఆస్ట్రేలియాకి రాయాలి అంటే అకాడమిక్ అండి. ఓకే, దాన్ని బట్టి ట్రైనింగ్. ఇప్పుడు చాలామందికి ఏముంటుందంటే, అరే ఇంత వస్తేనే ఐఎల్స్ వెళ్ళాలి, లేదు అంటే మా ఫ్రెండ్స్ అప్లై చేస్తారు రాలేదు, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు, 1 year వరకు వీసా రాలేదు, ఐఎల్స్ వస్తలేదు అంటారు. కానీ లేదు, ఈవెన్ ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు, వెళ్తున్నారు. మినిమం ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఏ ఇంగ్లీష్ కంట్రీకి వెళ్ళాలన్నా మనకు బేసిక్ ఇంగ్లీష్ రావాలి అండి. అదే దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అంటాం మనం, దాన్ని ఐఎల్స్ అంటాం. ఈ ఐఎల్స్ అనేది దాన్ని బట్టి డిఫరెంట్, దాన్ని బట్టి ప్రోగ్రామ్స్. ఒకవేళ ఫస్ట్ అనేది దీనికి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు ఏ విధంగా మనం నేర్చుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేస్తే మన స్కోర్ వస్తుందని. ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుందండి. ఓకే, దీనికి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారనమాట. ఓకే, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ ప్రకారంగా వాళ్ళని గైడ్ చేస్తారు. అండ్ ఈ ట్రైనింగ్ అనేది మనకి 45 days ట్రైనింగ్ ఉంటుంది. మనకి 4 sessions ఉంటాయి, ఏదో ఒక సెషన్ తీసుకోవాలి ఆన్లైన్లో. ఆ సెషన్ని మనం 30 days అటెండ్ అయితే ఈజీగా మనకి వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. దాంతో ఐఎస్ రిక్వైర్మెంట్ మీట్ అవుతాయి, ఈజీగా మీట్ కూడా అవుతారు. చాలామంది ఫుల్ఫిల్ చేస్తున్నారు కూడా అది. ఎస్, ఆస్ట్రేలియా పిఆర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు అప్లై చేయాలి, ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలంటారు? యా, ఆస్ట్రేలియా పిఆర్ కూడా అప్లై చేయొచ్చు అండి. ఇప్పుడు కెనడాకి అక్కడ చూసుకుంటే మనకి 67 points ఉంటాయి, ఇక్కడ ఆస్ట్రేలియాకి 65 points అండి. ఇది కూడా మనకి 5 years వీసా వస్తుంది, 3 to 4 years తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. దీన్ని కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు అండి. ఇది కూడా మనకి 8 to 10 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ 65 points వస్తున్నాయి లేవని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ అండి. ఐఎల్స్ అకాడమిక్ రాయాలి, దీనికి పీటీ కూడా రాసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించాలి. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో ఆ 65 points వస్తున్నాయి లేవో చెక్ చేసుకోవాలి. ఇంకోటి, ఆస్ట్రేలియాకి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బాగుంటుందండి. ఒక 2 to 3 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఏదైతే ఎడ్యుకేషన్ వాళ్ళు చదువుకున్నారో సేమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒక 2 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా మనం ఆస్ట్రేలియా పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఎవాల్యుయేషన్లో వాళ్ళకి పీటీలో అయితే ఎంత రావాలి, ఒకవేళ ఐఎల్స్ అయితే ఎంత రావాలి, ఓకే, వాళ్ళ ఏజ్కి, వాళ్ళ క్వాలిఫికేషన్కి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఓకే, వాళ్ళు ఏ సబ్ క్లాస్ అంటే 189 సబ్ క్లాసా, 190 సబ్ క్లాసా, ఓకే, ఇదంతా వాళ్ళకి క్లారిటీగా తెలిసిపోతుంది అనమాట. అండ్ ఇందాక డాక్యుమెంటేషన్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఈ రిపోర్ట్ వచ్చాక సేమ్ 65 points ఒకవేళ వస్తే మనం డాక్యుమెంటేషన్ని స్టార్ట్ చేయవచ్చు. స్కిల్ అసెస్మెంట్ అండ్ పాయింట్స్ సిస్టమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, స్కిల్ అసెస్మెంట్ వచ్చేసి మనకి ఏం లేదండి, ఇప్పుడు మనం కెనడాలో వేస్తున్నట్టు ఇక్కడ స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది. దీన్ని కూడా వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 2 months ఆఫ్ డాక్యుమెంటేషన్ టైం పడుతుంది మనకి. క్లయింట్ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ కానివ్వండి, అది వర్క్ ఎక్స్పీరియన్స్. ఎడ్యుకేషన్ అయితే
ఓడి కానివ్వండి, ఓకే, తన హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఎలా అంటే ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఏవైతే ఎక్స్పీరియన్స్ లెటర్ కానివ్వండి, ఆఫర్ లెటర్ కానివ్వండి, పే స్లిప్స్ కానివ్వండి, రిఫరెన్స్ లెటర్స్ కానివ్వండి, ఇవన్నీ ఆస్ట్రేలియాకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. అప్పుడే ఈ స్కిల్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. ఓకే, దీని దగ్గర డాక్యుమెంటేషన్ జరుగుతాయి. 189 అండ్ 190 వీసా డీటెయిల్స్ ఏంటండి? 189 ప్లస్ 190 వీసా డీటెయిల్స్ ఏంటంటే సబ్ క్లాసెస్ అండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎవాల్యూషన్ మనకు 65 పాయింట్స్ వచ్చిన తర్వాత అండ్ ఎవాల్యూషన్లో మనకు తెలుస్తుంది అనమాట. 189కి వస్తే ఎంత మనకు రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని పాయింట్స్ తెచ్చుకోవాలి, 190కి వస్తే ఎన్ని పాయింట్స్ తెచ్చుకోవాలని తెలుస్తుంది. 189 వీసా అంటే ఏమవుతుంది అంటే మనకి ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు అండి. 190 వీసా అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్ వీసా, దాని దగ్గర ఐఎల్స్ ఎంత రావాలి, దాని దగ్గర పీటీ ఎంత రావాలి అని మనకి ఎవాల్యూషన్ రిపోర్ట్లో ఉంటుంది. అక్కడ నుంచి మనం అప్లికేషన్ వేసుకోవచ్చు. యూకే ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యూకే స్కిల్ వర్క్ వీసా అనేది ఉంటుందండి. యూకే స్కిల్ వర్క్ వీసా ఏంటి అంటే ఫస్ట్ దీనికి మనం ఒక వర్క్ పర్మిట్ టైప్ వీసా ఇది. దీనికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక 3 months అనేది మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలి. ఆ రెజ్యూమ్ మార్కెటింగ్ చేసినప్పుడు మనకి ఆఫర్ లెటర్ ఏమైనా వస్తే మనం అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అండి. ఈ టోటల్ ప్రాసెస్ వచ్చేసి మనకి 4 to 6 months ఉంటుంది. అండ్ దీని కూడా పాయింట్స్ ఉంటుందన్నమాట. ఆ పాయింట్స్ వస్తున్న ఒకసారి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసుకొని ఆ డౌట్స్ అన్ని క్లారిఫై, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మోర్ దెన్ 4 to 5 years ఉంటే ఇంకా బెటర్ యూకేకి. అంటే చూడాలి ఆ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి ఏంటి, దాని ప్రకారంగా మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ దీన్ని కూడా ఇక్కడ వెళ్ళి ఆల్మోస్ట్ 2 to 2.5 years వీసా వస్తుంది. తర్వాత వర్క్ పర్మిట్, తర్వాత పిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే యూకేకి ఫస్ట్ ఆఫర్ లెటర్ ఉండాలి. టూరిస్ట్ ఆర్ విజిట్ వీసా వివరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టూరిస్ట్ అండ్ విజిట్ వీసా ఆల్మోస్ట్ మనం అన్ని కంట్రీస్కి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ విజిట్ వీసా, టూరిస్ట్ వీసా డిఫరెన్స్ ఏంటి అంటే విజిట్ వీసాకి మనం ఇన్విటేషన్ కావాలండి. ఎవరైతే అబ్రాడ్లో ఆల్రెడీ సెటిల్ అయి ఉంటారో, అంటే స్టూడెంట్ వీసా పైన కానివ్వండి, ఎడ్యుకేషన్ వీసా పైన కానివ్వండి, ఓకే, పిఆర్ వీసా పైన కానివ్వండి, లేదంటే వర్క్ పర్మిట్స్ పైన ఉంటారు, వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి వెళ్ళాలి. ఓకే, ఇన్విటేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి, దాని దగ్గర రీజన్ కానివ్వండి, అండ్ దాంతోపాటు వచ్చేసి వాళ్ళ ఫండ్స్ కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ కమ్బ్యాక్ రీజన్, ఎందుకు వెళ్ళాలనుకున్న రీజన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలండి విజిట్ వీసా రావాలి అంటే. ఈ వీసా వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 1 to 1.5 monthలో ఈజీగా మనకి ఈ వీసా అనేది వస్తుందండి. అండ్ దాంతోపాటు టూరిస్ట్ వీసా కూడా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి అప్లై చేయొచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ 1 to 1.5 month ప్రాసెస్ జరుగుతుంది. సేమ్ దీనికి కూడా ఎవరైతే అక్కడ వెళ్ళి హాలిడేస్లో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్నారా లేదా, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా చేస్తున్నారా, దాని దగ్గర లీవ్ లెటర్స్ కానివ్వండి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండ్స్ కానివ్వండి ఎగ్జాక్ట్గా ఉంటే ఈ వీసా కూడా వచ్చే 100% ఛాన్సెస్ ఉంటాయి. రైట్. ఇమిగ్రేషన్ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ జహంగీర్ గారు. థ్యాంక్ యూ.